బంగాళాఖాతంలో అల్పపీడనం 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత ప్రధానంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి తదితర జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే చాలా వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు, ఇతర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావం వల్ల కొంత ఈదురుగాలు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తుంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కె జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం వాయుగుండ ప్రభావం ఎలా ఉంటుందో. వాయుగుండ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాల్లో వాయుగుండం ఉందని. ప్రస్తుతానికి సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. ఆ సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య ఈ వాయుగుండం తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల మరియు 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే సంభావ్యత అత్యధికంగా ఉన్నది. తదుపరి 2 రోజులు పలు ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వాయుగుండం రాబోయే వాయుగుండం వల్ల ముఖ్యంగా కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా యానాంలో కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇక బాహ్య జిల్లాలైన గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా కోస్తా తీరం వెంబడి, కోస్తా తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు రేపు కోస్తా తీరం అంతటా ఉన్నది. 3వ రోజున ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 4వ రోజు ఉత్తర కోస్తాలో అటువంటి పరిస్థితి అనగా 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల 4 రోజులు కూడా మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో ఆయా రోజుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఈ విధంగా క్షేత్రీయ విస్తృతి వర్షపాతానికి ఉన్నది. ముఖ్యంగా ఎర్రగా ఉన్న ప్రాంతాలలో అధికము నుంచి అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. డార్క్ గ్రీన్ లేదా ముదర ఆకుపచ్చ రంగులో ఉన్న ప్రాంతాలలో మోస్తరు వర్షపాతం, ఆకుపచ్చ లేదా చిలుకపచ్చ రంగులో ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షం నమోదైంది. ఈ విధంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 16 సెంటీమీటర్లు, విశాఖపట్నం జిల్లాలోని 11 సెంటీమీటర్లు విశాఖపట్నంలోను ఎయిర్పోర్ట్లోనూ నమోదైంది. ఇక క్షేత్రీయ విస్తృతి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మీకు ఆ మ్యాప్ను చూసినట్టయితే తెలుస్తుంది. ఈ విధంగా ఉండటంతో పాటు రాష్ట్రంలో ఉన్న తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయటం వలన ఆయా పర్టికులర్ విభాగాలకు సంబంధించిన అధికారులు, మత్స్యకారులు కానీ, పోర్టులు కానీ, వ్యవసాయ శాఖ కానీ ఆయా శాఖలకు సంబంధించిన హెచ్చరికల్ని మేము ఇచ్చిన వార్నింగ్ లేదా పూర్వానుమానాలని తీసుకొని అప్రమత్తం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఇది ముఖ్యంగా కోస్తాంధ్రలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా స్థానిక ప్రమాద హెచ్చరిక 3వ నెంబర్ని ఎగురవేశారు. గడిచినటువంటి 24 గంటల్లో చూసుకున్నట్లయితే పాడేరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే భీమిలి, విశాఖపట్నంలో కూడా
నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. సుమారుగా 7 చోట్ల 10 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాలు, ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జల వనరులన్నీ కూడా చాలా ఎక్కువగా సమృద్ధిగా నీరు వచ్చిన పరిస్థితి. కాబట్టి కలెక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాయుగుండం 19వ తారీఖు ఉదయం తీరం దాటే అవకాశం ఉంది. ఇది ఇటు ఒరిస్సా, దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర కోస్తా ఈ 2 ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత కూడా వాయుగుండం యొక్క ప్రభావం కొనసాగుతుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.